హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీక్ నామినేషన్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంతవరకు ఇలా నామినేషన్స్ జరగలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే జరుగుతున్నది. అది ఎలాగంటే, ఇప్పటి వరకు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో ఆ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కలిసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్స్ మాత్రం వీర లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారు అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ పృథ్వీ అయితే సేవ్ అయ్యాడు, అలాగే సెకండ్ గౌతమ్ అయితే సేవ్ అయ్యాడు, థర్డ్ యాస్మి సేవ్ అయింది, ఫోర్త్ విష్ణుప్రియ సేవ్ అయింది. ఇక ఫైనల్గా ఎలిమినేషన్ రౌండ్లో టేస్టీ తేజ అలాగే అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు నాగార్జున గారు అయితే, నబిల్ నీ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది కదా, ఈ షీల్డ్ ద్వారా ఎవరిని సేవ్ చేస్తున్నావు అని నాగార్జున గారు అడిగితే, అప్పుడు నబిల్ వచ్చి నేను అవినాష్ని సేవ్ చేస్తున్నాను అని చెప్పి అవినాష్ని సేవ్ చేస్తాడు. అవినాష్, నువ్వు నబిల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ద్వారా సేవ్ అయ్యావు, టేస్టీ తేజ నువ్వైతే నీకు ఓటింగ్ ఎక్కువ రావడం వల్ల నువ్వైతే సేవ్ అయ్యావు. సో ఈ వీక్ 2 కంటెస్టెంట్స్ సేవ్ అయిపోయారు. సో ఈ వీక్ నో ఎలిమినేషన్ అని నాగార్జున గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో 11th వీక్ నో ఎలిమినేషన్, ఎవ్వరూ ఎలిమినేట్ కాలేదు. ఫ్రెండ్స్, హౌస్లోకి ఇప్పటి వరకు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు కదా, వాళ్ళు ఎవరిని టాప్ 5లో పెట్టారనేది ఒకసారి చూద్దాం. ప్రేరణ మమ్మీ అయితే నిఖిల్, నబిల్, గౌతమ్, యాస్మి, రోహిణి ఈ 5 కంటెస్టెంట్స్ని టాప్ 5లో పెట్టడం అయితే జరిగింది. అలాగే యాంకర్ రవి, గౌతమ్, నిఖిల్, నబిల్, పృథ్వీ, రోహిణి ఈ 5 కంటెస్టెంట్స్ని టాప్ 5లో పెట్టడం అయితే జరిగింది. అలాగే శివాజీ, విష్ణుప్రియ, నబిల్, నిఖిల్, గౌతమ్, టేస్టీ తేజ ఈ 5 కంటెస్టెంట్స్ని టాప్ 5లో పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ నిఖిల్, నబిల్, యాస్మి, ప్రేరణ, విష్ణుప్రియ ఈ 5 కంటెస్టెంట్స్ని టాప్ 5లో పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ సోహెల్, నబిల్, నిఖిల్, ప్రేరణ, టేస్టీ తేజ అండ్ అవినాష్ ఈ 5 కంటెస్టెంట్స్ని టాప్ 5లో పెట్టడం అయితే జరిగింది. అలాగే నబిల్ బ్రదర్, నిఖిల్, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ ఈ 5 కంటెస్టెంట్స్ని నబిల్ బ్రదర్ అయితే టాప్ 5లో పెట్టడం అయితే జరిగింది. ఈరోజు సండే ఎపిసోడ్లో అమర్దీప్, శ్రీ సత్య, కోన వెంకట్ అండ్ విజయ్ సన్నీ వీళ్ళైతే వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీక్ వెరైటీ నామినేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అది ఎవరిని నామినేట్ చేస్తారంటే, ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ వీక్ కూడా 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వస్తారు. అలాగే ఈ వీక్ పక్కాగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నామినేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరూ బయట నుండి లోపలికి వెళ్ళి వాళ్ళని అయితే నామినేట్ చేస్తున్నారు కదా, బట్ వీళ్ళు బయట ఉండి కంటెస్టెంట్స్ యొక్క గేమ్స్, వాళ్ళ మాట తీరు అన్నీ వీళ్ళు ఇక్కడ నుండి చూసి వెళ్ళి నామినేట్ చేస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మనం కూడా బయటే ఉండి వాళ్ళ గేము, వాళ్ళ మాటలు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ మనం కూడా చూసాం కదా. మరి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారో, అలాగే మన ఒపీనియన్ ప్రకారం మనం ఎవరిని నామినేట్ చేస్తామనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూద్దాం మన వాళ్ళు కూడా ఎలా నామినేట్ చేస్తారో అనేది. మీరు కంపల్సరీ మీ ఒపీనియన్ ప్రకారం ఎవరిని నామినేట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వస్తారు. అలాగే అవినాష్ అయితే ఈ వీక్ మెగా చీఫ్ కాబట్టి అతనైతే ఈ వీక్ నామినేషన్లోకి అయితే రాడు. అలాగే 11th వీక్ నో ఎలిమినేషన్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ వీక్ అలాగే ఈ వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చారని చెప్పుకున్నాం కదా, అది ఎవరెవరంటే ప్రేరణ పక్కా నామినేషన్లోకి వచ్చేస్తుంది, అలాగే గౌతమ్ కూడా నామినేషన్లోకి వచ్చేస్తాడు, నబిల్ కూడా నామినేషన్లోకి వచ్చేస్తాడు. ఒకవేళ నబిల్ నామినేషన్లోకి వస్తే నాకు తెలిసి అతన్ని అవినాష్ నామినేషన్ నుండి సేవ్ చేస్తాడు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇతను ఎవిక్షన్ షీల్డ్ ద్వారా అతన్ని సేవ్ చేశాడు కదా, సేమ్ అదే విధంగా నామినేషన్ నుండి అవినాష్ అయితే నబిల్ని అయితే సేవ్ చేస్తాడు. నెక్స్ట్ రోహిణి, ఈమె కూడా నామినేషన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ పృథ్వీ, ఇతను కూడా నామినేషన్లోకి వస్తాడు. నెక్స్ట్ టేస్టీ తేజ, ఇతను కూడా నామినేషన్లోకి వస్తాడు. నెక్స్ట్ యాస్మి, నెక్స్ట్ విష్ణుప్రియ, ఈమె కూడా ఈ వీక్ పక్కా నామినేషన్లోకి వచ్చేస్తుంది. ఫైనల్గా ఎవరెవరు నామినేషన్లోకి వస్తారో చూద్దాం. ప్రేరణ, గౌతమ్, రోహిణి, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, విష్ణుప్రియ ఈ 6 కంటెస్టెంట్స్ అయితే ఈ వీక్ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి.
మరి మీ ఒపీనియన్ ఎవరు నామినేషన్లోకి వస్తారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.